నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సంస్కృతి సంప్రదాయాలు అంటే ఈ తరం వారికి మూఢనమ్మకాలు అన్నట్లు ఉంది. కానీ మనం పాటించే ప్రతి ఆచారం వెనుక ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఈ సంక్రాంతి పండుగలో పాటించే ప్రతి ఆచారం వెనుక కూడా ఒక కారణం ఉంది. ఈ వీడియోలో అవి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సంక్రాంతి పండుగ పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. ఉత్తరాయణ పుణ్యకాలం పుణ్యప్రదం కాగా, పాడి పంటలతో ఇల్లు వైభవోపేతం కాగా, చలి పోకతో ఎండ రాకతో ప్రకృతి శోభాయమానం కాగా, పౌరుషాన్ని రెచ్చగొట్టే కోడిపందాలతో, గాలిపటాల రూపంలో అంబరాన్నంటే సంబరాలతో, రంగవల్లులతో స్వాగతించే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే అవస్థాంతరం పొందుట, నడుచుట, మారుట అని అర్థం. సూర్యుడు మేషం మొదలు 12 రాశులలో ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించటాన్ని సంక్రాంతి లేదా సంక్రమణము అంటారు. సంక్రాంతి పుణ్యకాలమని, అప్పుడు స్నానదానాదికం చేయాలని చెప్పబడింది. మొత్తం 12 రాశులు కాబట్టి 12 సంక్రాంతులుంటాయి. వీనిలో మిథున, కన్యా, ధనుస్ సంక్రమణాలను శతశీతి సంక్రాంతులని, వృషభ, సింహ, వృశ్చిక, కుంభ సంక్రమణాలను విష్ణుపద సంక్రాంతులని, మేష, తులా సంక్రమణాలను విషువ సంక్రాంతులని, కటక, మకర సంక్రమణాలను అయన సంక్రాంతులని అంటారు. ఇవి ఒకదానిని మించి ఒకటి విశిష్టమైనవి. అయన సంక్రాంతులు ఇతరముల కంటే గొప్పవి కాగా, అందులో దక్షిణాయన కటక సంక్రాంతి కంటే ఉత్తరాయణపు మకర సంక్రాంతి 100 రెట్లు పుణ్యప్రదమైనది. ఖగోళ శాస్త్ర దృష్ట్యానే కాక ఆధ్యాత్మిక దృష్టితో చూసినా, సామాజిక దృష్టితో చూసినా, వాతావరణపరంగా చూసినా ఈ మకర సంక్రాంతి చాలా శుభకరం, ఆనందప్రదం. సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణం, దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయనం. ఈ మకర సంక్రాంతి నుండే 6 నెలల ఉత్తరాయణం ఆరంభమవుతుంది. సూర్యుడు ఉత్తరాభిముఖంగా సంచరించే ఉత్తరాయణం దేవతలకు ప్రీతిపాత్రం. ఈ కాలంలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని, అప్పుడు మరణించిన వారికి ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని విశ్వాసం. అందుకే భీష్ముడు దక్షిణాయనంలో నేలకూలిన ఉత్తరాయణం వచ్చేదాకా అంపశయ్యపై ఉండి ఉత్తరాయణంలో మరణించినట్లు మహాభారతం చెప్తోంది. సంక్రాంతి శోభ ధనుర్మాసం నెలపట్టడంతోటే ఆరంభమవుతుంది. ఇంటి ముందు ఆవుపేడతో బాగా కల్లాపి చల్లి ముగ్గులు తీరుస్తారు. ఇందులో గొప్ప ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. వర్షాకాలం, చలికాలంలో సూర్యప్రభ తగ్గి రోగక్రిములు బాగా వ్యాప్తిస్తుంటాయి. విస్తృతంగా ఆవుపేడ కల్లాపి చల్లటం వల్ల, సున్నం కలిపిన ముగ్గు వేయటం వల్ల ఆ రోగక్రిములన్నీ అంతమవుతాయి. సంక్రాంతి సూర్యగమనాన్ని బట్టి ఏర్పడే పండుగ. అందుకే చాంద్రమాన తిథి కలవకున్నా సూర్యుని చుట్టూ భూమి తిరిగే కాలం బట్టి రోజులు సరిపోయి సంక్రాంతి ఆంగ్లేయులు జనవరి 14కు సరిపోతూ ఉంటుంది. సంక్రాంతి వ్రతం గురించి మత్స్యపురాణం విశేషంగా చెప్పింది. ఈ వ్రతం ఆచరించేవారు సంక్రాంతికి ముందు రోజే భుజించాలి. ఆ సంక్రాంతి రోజున భోజనం మానుకోవాలి. నువ్వులు కలిపిన నీటితో స్నానం చేసి యమ, రుద్ర, ధర్మదేవతల నిమిత్తం 3 పాత్రలలో మోయినలుంచి గోవుతో పాటు దానం చేయాలి. సంక్రాంతి నాడు ప్రాతకాలంలో అందరూ నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేయాలి. సంక్రమణ స్నానం చేయని వారి గురించి సప్తజన్మ స్వసౌరోగి నిర్ధనశ్చోపజాయతే అని 7 జన్మలు రోగగ్రస్తుడు, ధనహీనుడు అవుతాడని చెప్పబడింది. అనంతరం పితృల పుణ్యలోక ప్రాప్తికై తర్పణ శ్రాద్ధాలు నిర్వహించాలి. పితృదేవతలను పూజింపని వారు సూర్యుని అనుగ్రహాన్ని పొందరు. ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రమణ సమయం నుండి 20 ఘడియలు అనగా 8 గంటలు చెప్పబడింది. ఈలోగా స్నానదానాదికాలు నిర్వహించాలి. సంక్రమణం రాత్రి ఏర్పడితే రాత్రి స్నానదానాదులు జరుపరాదు కాబట్టి మరుసటి ఉదయం నిర్వహించాలి. సంక్రాంతి పురుషుడు భవిష్యద్వక్త. సంక్రాంతి పురుషుని తీరుతెన్నుల బట్టి భవిష్యత్ విషయాలు కొన్ని పురాణాలతో చెప్పబడినాయి. సంక్రాంతౌ యాని దత్తాని హవ్య కవ్యాని దాత్రిభిః నిత్యంతాని దదాత్యర్కః పునర్జన్మని జన్మని అని చెప్పబడింది. అనగా సంక్రాంతి సమయంలో చేసే దానాలు మనకు జన్మజన్మలో సూర్యునిచే లభ్యమవుతూ ఉంటాయి. సంక్రాంతి నాడు ముఖ్యంగా నువ్వులు, గుమ్మడికాయ, కంబళ్ళు, సజ్జలు వంటివి దానం చేస్తారు. ఇవన్నీ
శనికి సంబంధించిన ద్రవ్యాలు వీరిని సమర్పించటంలో ఒక ముఖ్య కారణం ఉంది. ఇది మకర సంక్రమణం. మకరమునకు అధిపతి శని కాబట్టి శనికి ఇష్టమైన ద్రవ్యాల దానం జరుగుతుంది. దానివల్ల పీడలు తొలగుతాయి. ఆ శని సంబంధం బట్టి సంక్రాంతి నాడు నువ్వులు కలిపిన అరిసెలు, నువ్వులు బెల్లం కలిపిన ఉండలు పరస్పరం ఇచ్చిపుచ్చుకొనటాలు తినటాలు జరుగుతుంటాయి. సంక్రమణ సమయంలో చేసే ధర్మకార్యాలైనా అధర్మకార్యాలైనా ఎన్నో రెట్ల ఫలితాలు ఇస్తాయి. కాబట్టే ఇలా మంచికి మనలను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ కాలంలో ఇటువంటి పదార్థాలు తినటంలో గొప్ప ఆరోగ్య లక్ష్యం కూడా ఇమిడి ఉంది. అప్పటి వరకు చలికాలంలో ఉన్న జనులు రాబో ఎండలకు అనుకూలంగా శరీరారోగ్యాన్ని పదులుపరుచుకొనటానికి ఈ ఉష్ణవీర్య పదార్థాలు ఉపకరిస్తాయి. చలికాలపు వృక్షగుణంతో ఉన్న చర్మానికి నువ్వుల పదార్థాల తోడి సంబంధం స్నిగ్ధతను చేకూర్చి స్థిరమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. సంక్రాంతి వేడుకలలో గాలిపటాలు ఎగురవేయటం కూడా ఒకటి. దీన్ని కేవలం క్రీడగానే పరిగణించకూడదు. దీని వెనుక ఎంతో విశేష ప్రయోజనం ఇమిడి ఉంది. అప్పటిదాకా మరుగుగానున్న సూర్యప్రభ మకర సంక్రమణంతో ఇనుమడిస్తుంది. మకరమునకు అధిపతి శని. శని సూర్యుని పుత్రుడు. కుమారుని గృహం చేరిన సూర్యుడు శక్తి సముపేతుడు. అట్టి సూర్యశక్తిని తమయందావాహన చేసుకొనటం మనుజుల కర్తవ్యం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నందున ఆరోగ్యం సూర్యుని ద్వారా పొందాలి. ఎముకలు వంకర్లు తిరిగే చలి నుండి ఎండల వైపు పోయే శరీరాలకు ఈ సంక్రమణ సూర్యశక్తి అవసరం. చక్షో సూర్యో అజాయత అన్నందున నేత్రాధిపతి సూర్యుని కాంతి ఈ కాలంలో నేత్రాలకు అందాలి. ఇంట్లో కూర్చున్నట్టు వల్ల అది జరగదు. ఆ కారణంగా మనం సౌరశక్తిని ఆవాహన చేసుకోము. కావున గాలిపటాలను ఎగురవేయు నెపంతో శరీరము, తల ఎత్తి పటములు ఎగురవేయటం ద్వారా నేత్రములు సౌరశక్తితో శక్తి సంపన్నములవటం గాలిపటాలు ఎగురవేయటంలో ఉన్న ఆంతర్యం. పతంగుడంటే సూర్యుడు. ఆయన పేరుతో గాలిపటం పతంగము అయింది. గాలిపటం సూర్య ప్రతీక కాగా దాని తోక సూర్యకిరణం ప్రతీక. పౌరుషము నింపి శరీరాన్ని ఉత్తేజపరిచే కోడిపందముల వంటివి ఈ వేడుకలలో భాగాలు. హింసా వైరములకు తావీయని వేడుకలు హర్షింపదగినవే. ఇలా పితృ సంబంధము, ఆరోగ్యప్రదము, ఆనందదాయకము అయిన సంక్రాంతి వేనోళ్ళ కొనియాడదగినది. మన సంస్కృతి సదాచారాలకు అద్దం పట్టేది.